పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చీకటి జీవోల నుంచి తెలుగులో జీవోల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై తెలుగులోనూ గవర్నమెంట్ ఆర్డర్స్. గత 50 ఏళ్లుగా ఆంగ్లంలోనే జీవోలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు చేస్తుంది. ముఖ్యంగా ప్రజా పరిపాలన వ్యవస్థ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రజా సంబంధమైన ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులో కోర్టుల మాదిరి కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రత్యేకంగా ఆయనకు రాజసింహాసనం సీటు వద్దని రాష్ట్రమంతా ఆ సీటును ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వ జీవోల విషయంలో కూడా మరో ముందడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. పరిపాలనా పరంగా తెలుగు రాని అధికారులు కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు. అయితే ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్గా మారిపోయింది కాబట్టి ఇంగ్లీష్ ఉత్తర్వుల కాపీ కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. అసలనే జీవోలు మాత్రం తెలుగులో ఉండనున్నాయి. ప్రజలకు ప్రభుత్వ ఉత్తర్వులు అర్థమయ్యే విధంగా తెలుగులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుసుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి ఉపక్రమించినట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇదివరకే చర్చించినట్లు కూడా సమాచారం. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అందులో పలువురు తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలో సూచించారు. అలాగే చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్ తెలుగు సమైక్య సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలని చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. అయితే పూర్తిగా జీవోలన్నీ ఇంగ్లీష్ టెంప్లెట్కే పరిమితమయ్యాయి. ఇక నుంచి పద్ధతి మార్చాలని, తద్వారా తెలుగుకు ప్రాముఖ్యత పెంచాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ అధికారుల ట్రాన్స్ఫర్లు, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వ ఉత్తర్వులో ఇస్తూ ఉంటుంది. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటుంది. జగన్ రెడ్డి హయాంలో తెలుగు కూడా కులం అంటించి మాట్లాడి తెలుగు మీడియం ఎత్తేశారు. ఈ క్రమంలో తెలుగు భాష అంతరించిపోతుందేమోనని కాపాడుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ భాషను కాపాడుకుంటూనే ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించి ముందుకెళ్తున్నారని, కానీ తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోవాలన్నట్లుగా పరిస్థితి మారింది. దీన్ని మార్చే క్రమంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అధికార ఉత్తర్వులు తెలుగులో వస్తే ప్రజలకు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే తెలుగుకి ఉన్నత ప్రాధాన్యత ఇచ్చినట్లు, ప్రభుత్వం తెలుగు భాషను నెత్తిన పెట్టుకున్నట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.